వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఇక్కడ ఒక టైటిల్ పెట్టినాను నేను అనాలిసిస్కి. ఆ టైటిల్ మీరు చూసినట్లయితే, నేషనల్ మీడియాలో లోకేష్ కంటే నాకే ఎక్కువగా ఫోకస్ రావాలి, జగన్మోహన్ రెడ్డి కొత్త ప్లాన్ అని చెప్పేసి ఒక టైటిల్ పెట్టినాను నేను. ఆ అంశం గురించే డిస్కస్ చేయబోతా ఉన్నాం. ఇక్కడ మనం చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డికి సంబంధించి గత ఏడాదిన్నర కాలంగా, అంటే మొన్నటి ఎన్నికల్లో ఆయన 11 సీట్లకు పరిమితమైన దగ్గర నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి పాజిటివ్గా కంటే నెగిటివ్గానే ఎక్కువ స్ప్రెడ్ అవుతూ ఉన్నారు. ఆయన సోషల్ మీడియాలో ఆయన మీద నెగిటివిటీ ఇంపోజ్ అవుతూ ఉంది. ఎందుకంటే బికాస్ ఆయన చేసే చర్యలు కానీ, ప్రెస్ మీట్స్లో ఆయన ఇస్తున్న హావభావాలు కానీ, అటు చంద్రబాబు నాయుడు లాంటివి ఒక వ్యక్తిని పట్టుకొని ఆయన మాట్లాడుతున్న మాటలు కానీ, సో ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి మీద నెగిటివిటీ ఇంపోజ్ చేస్తూ ఉన్నాయి. ఇంకొక కీలకమైన అంశం ఏంటంటే, 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో జనం అన్నిటికంటే జగన్మోహన్ రెడ్డి మీద అంత వ్యతిరేకత తెచ్చుకోవడానికి కారణం, జగన్మోహన్ రెడ్డి ఎన్నో చేసి ఉండొచ్చు, ఎన్నో అరాచకాలు చేసి ఉండొచ్చు. ప్రజావేదిక కూల్చివేత దగ్గర నుంచి అమరావతిని తొక్కేయడం దాకా, సుధాకర్ని మాస్క్ అడిగినందుకు చంపేయడం దగ్గర నుంచి, అనంతబాబు లాంటి వాళ్ళు డోర్ డెలివరీ శవాలను చేయడం దాకా, సుబ్రహ్మణ్యాన్ని. సో ఇవి ఎన్నో ఉన్నాయి. ఇలాంటి అరాచకాలు చెప్పుకోలేనివి, చెప్పకూడనివి కూడా చాలా ఉన్నాయి. సో వీటన్నిటికంటే ఇంకొక విషయం ఏంటంటే, వీటన్నిటి ద్వారా డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి జనానికి ఒక భయం క్రియేట్ చేశారు. ఆ భయం వల్లే జనం కూడా ఇంకోసారి జగన్మోహన్ రెడ్డి వస్తే ఇంకా ఇంతకంటే ఎక్కువ అరాచక పాలన చూస్తామోనని ప్యానిక్ అయ్యారు. ఆ ప్యానిక్లోంచి వచ్చిందే ఆవేశం, ఆలోచన, ఆ వాటిలోంచి వచ్చిందే ఆ స్ఫూర్తి, చంద్రబాబు నాయుడు అరెస్ట్ లాంటి పరిణామాలు కానీ, వాళ్ళు చైతన్యం రావడం కానీ. అందుకే మొన్నటి ఎన్నిక ప్రత్యేక పరిస్థితుల్లో జరిగింది, 24 ఎన్నిక. నిజానికి ఆ కూటమి ఎదురుగా ఉన్నా లేకపోతే ఇంకొకరు ఉన్నా కూడా ఆ రోజు ఈజీగా గెలిచేసేవాళ్ళే. జనం వర్సెస్ జగన్మోహన్ రెడ్డి అనే ఈక్వేషన్లో మొన్నటి ఎన్నిక జరిగింది. ఏ సెఫాలజిస్ట్ అయినా ఒప్పుకోవాల్సిందే దీన్ని. సో అలాంటి సందర్భం నుంచి జగన్మోహన్ రెడ్డికి మీద అంత నెగిటివిటీ ఇంపోజ్ అయింది. ఇంపోజ్ అయిన క్రమంలో ఏడాదిన్నర కాలంగా జగన్మోహన్ రెడ్డి ఎంత పైకి ధైర్యంగా మాట్లాడుతున్నా, ఎంత ఓవర్ కాన్ఫిడెంట్గా ఆయన డెలివర్ చేసే ప్రయత్నం చేస్తున్నా కొన్ని కమెంట్స్ని, బట్ లోపల మాత్రం ఆ 11 సీట్లన్న ఇన్ఫీరియారిటీ మాత్రం అలాగే ఉంది. ఆయనలో ఉంది, ఆ పార్టీలో ఉంది. దట్టు అది కాకుండా ఇంకా అడిషనల్గా పులివెందులు లాంటి ఒక ఉప ఎన్నికని కోల్పోవడం, తన సొంత సీట్ అది, తన సొంత కాన్స్టిట్యున్సీ, తన సొంత కోట అది, అలాంటి చోట ఒంటిమిట్టని పులివెందుల్ని కోల్పోవడం అనేది ఇంకా మైనస్ పాయింట్స్ జగన్మోహన్ రెడ్డి పార్టీకి కావచ్చు, ఆయన పార్టీ భవిష్యత్తు కావచ్చు. సో అందుకనే ఆ నెగిటివిటీ ఇంపోజ్ అవుతూనే వస్తుంది ప్రతి విషయంలో. దానికి తోడు జగన్మోహన్ రెడ్డి ఒక బంగారుపాలెం పర్యటన, ఒక రెంటపాలలో సింగయ్య తలని ఎలాగైతే తన కారెక్కిచ్చి తొక్కించారో, అదేవిధంగా ఆ మరుసటి రోజు బంగారుపాలెంలో కూడా మామిడికాయలను అలాగే తొక్కించారు. అంటే ఒక మనిషి తలకు మామిడికాయలకు ఆయనకి తేడా తెలియట్లేదు, తలకాయలకు మామిడికాయలకు. సో అలా ఆ భయాన్ని కంటిన్యూ చేస్తూ వస్తున్నారు. కాబట్టి అంతగా జగన్మోహన్ రెడ్డి మీద ఆ నెగిటివిటీ ఎక్కువ స్ప్రెడ్ అవుతూ ఉంది. దాన్ని మార్చుకునే ప్రయత్నం ఎక్కడా చేయట్లా. మొన్న ఆయన పెట్టిన ప్రెస్ మీట్ చూసాం, చాలా మంచి విషయాలు చెప్పారు జగన్మోహన్ రెడ్డి. రైతులకు సంబంధించి కొన్ని చాలా సీరియస్ ఇష్యూస్ని ఆయన టార్గెట్ చేశారు. చాలా రోజుల తర్వాత ఒక మంచి స్క్రిప్ట్తో మీడియా ముందుకు వచ్చారు. ఆయన మాట్లాడుతూనే లాస్ట్లో ఆయన చంద్రబాబు నాయుడు గాడిదలు కాస్తున్నారా అన్నారు. ఎంతోమంది కోట్ల మంది భక్తుల మనోభావాలతో కూడిన పరకామణి ఇష్యూలో కావచ్చు, తిరుమల లడ్డు వ్యవహారంలో కావచ్చు, చాలా దారుణంగా మాట్లాడారు. ఈ 2 ఇష్యూలు ఆయన టచ్ చేయకుండా ఉంటే ఆయన ప్రెస్ మీట్లో కీలక పాయింట్స్ ఉన్నాయి చాలా, అవే హైలైట్ అయ్యేవి కూడా. ఎంతో కన్సర్న్తో రైతులు కూడా ఆయన వైపు చూసేవాళ్ళేమో కొంతవరకైనా. కానీ మొత్తం చెప్పేదంతా చెప్పి లాస్ట్లో ఒక ట్విస్ట్ ఇస్తారు, అది మాత్రమే హైలైట్ అవుతూ ఉంటుంది. సరే, వాట్ ఎవర్ ఇట్ మే, ఈ విషయంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి చేసిన పర్యటనలు కావచ్చు, జైల్లో ఉన్న వాళ్ళని పరామర్శించడం, సో ఇలాంటివన్నీ కూడా ఆయన మాట తీరు కావచ్చు, చంద్రబాబు ఆయన్ని కాల్ చేయాలి, ఆయన బావులో దిగి చచ్చిపోవాలి, ఇలాంటి కామెంట్స్, అవును ఎస్ రప్ప లాంటి డైలాగులు, అవును నరుగుతాం లాంటి డైలాగ్, ఇవన్నీ కూడా ఆ భయాన్ని కంటిన్యూ చేస్తూ ఉన్నాయి ప్రజల్లో. అందుకని ఆ నెగిటివిటీ ఇంపోజ్ అవుతానే వస్తుంది. సో ఆయన సొంత మీడియా తప్ప, ఆయన పెట్టుకున్న సోషల్ మీడియా తప్ప జగన్మోహన్ రెడ్డిని ప్రమోట్ చేసేవాళ్ళు లేకుండా పోయారు. అంతకుముందు పార్టీలో విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు నేషనల్ లెవెల్లో జగన్మోహన్ రెడ్డికి ఎక్స్పోజర్ ఇచ్చేవారు. నేషనల్ మీడియాలో ఆయన్ని హైలైట్ చేయించేవాళ్ళు. నేషనల్ మీడియాని పూర్తి స్థాయిలో వాళ్ళ దత్తత తీసుకున్నారు కొన్ని ఛానల్స్ని. అటు ఇండియా టుడే దగ్గర నుంచి ఎన్డీటీవీ దాకా జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఆయన అధికారంలో ఉన్నప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా. ఆ స్థాయిలో విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు అందరితో కూడా లైజనింగ్ చేయగలిగారు పార్టీ కోసం. ఈరోజు ఇక సలహాదారుల సంగతి అధికారంలో ఉన్నప్పుడు మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఇక అధికారంలో ఉంటే ఆటోమేటిక్గా మీడియా ఫోకస్ చేస్తుంది. నేషనల్ మీడియా కూడా అలాగే జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలు చాలాసార్లు ఫోకస్ చేసే ప్రయత్నం చేసింది. ఈరోజు ఆ పీఆర్ లోపించింది ఆ పార్టీలో. ఎందుకంటే ఆ పీఆర్ టీం చక్కగా లేదు. సలహాదారులు అందరూ కూడా గవర్నమెంట్ పోయింది కాబట్టి ఆల్రెడీ అందరూ వెళ్ళిపోయారు. ఏ సజ్జల లాంటి వాళ్ళు తనకు ఆప్షన్ లేక జగన్మోహన్ రెడ్డి పట్టుకునే వేలాడుతున్నట్టున్నారు. ఆయన తీసే ధైర్యం కూడా జగన్మోహన్ రెడ్డి చేయరు. ఇక సోషల్ మీడియా అంటారా, సోషల్ మీడియా వరుస పెట్టి ఒక బోర్గడ్డ అనిల్ దగ్గర నుంచి వర్రా దాకా, మొన్నటి విజయభాస్కర్ దాకా అందరూ అరెస్ట్ అవుతూ ఉన్నారు. కాబట్టి మిగిలిన వాళ్ళు కూడా గట్టిగా మాట్లాడాలన్నా వాళ్ళకి భయం వేస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డికి ఒక హార్డ్ కోర్ సైనికుల్లాగా నిలబడింది సోషల్ మీడియానే, బికాజ్ ఆఫ్ పీకే.
ఆ దరిద్రం మొత్తాన్ని ఏపీలో ఇంపోజ్ చేసింది ఏదైతే పీకేనే, అందులో ఎలాంటి డౌటు లేదు తన ఐపాక్ టీంతోని. సో అది జగన్మోహన్ రెడ్డికి ఒక షీల్డ్ లాగా ఉండేది. ఆ అసలు ఇష్యూ సైడ్ అయిపోయేది, అన్నెసరీ థింగ్స్ అన్నీ కూడా హైలైట్ అవుతూ ఉండేవి. సో ఆ ఎక్స్పోజర్ ఉండింది అధికారంలో ఉన్నప్పుడు. ఇప్పుడు అధికారంలో లేరు, అందుకే ఈరోజు భయపడతా ఉన్నారు సోషల్ మీడియా వేదికగా ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్తే మన మీద కేసులు పడతాయని. ఎందుకంటే ఎమ్మెల్యేలు మాజీలే జైలుకి వెళ్తా ఉన్న పరిస్థితుల్లో. సో ఇలాంటి సమయంలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్న మాటలు కేవలం ఆ 10 మంది జగన్మోహన్ రెడ్డికి సంబంధించి సోషల్ మీడియాలో హైలైట్ అవ్వడము, ఆ 10 మంది మాట్లాడటము, అది కూడా భయంగా, లేకపోతే ఆయన మీడియాలో ఏదో ఒకటి రావడము. ఇంతకు మించి జగన్మోహన్ రెడ్డి ఫోకస్ అవుతున్న పరిస్థితి అయితే లేదు. ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి కొత్త పిఆర్ టీంను చేర్చుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దానిలో భాగంగానే ఇక నుంచి నేషనల్ మీడియాలో ఎక్కువగా ఫోకస్ అవ్వాలి అనేది ఆయన ఆలోచన. ఎందుకు ఇక్కడ ఫోకస్ అవ్వాలనుకుంటున్నారు అంటే, అక్కడ మోడీతో యాక్సెసిబిలిటీ పోతా ఉంది జగన్మోహన్ రెడ్డికి. స్వయంగా తానే ఢిల్లీ వెళ్ళిన అమిత్ షా కూడా అపాయింట్మెంట్ ఇవ్వని పరిస్థితి అయితే ఉంది. గతంలో ఇప్పుడు ఆయన ప్యాంపర్ చేసే పరిస్థితిలో లేరు. ఇంకోవైపు లోకేష్కి, పవన్ కళ్యాణ్కి నిజంగానే రెడ్ కార్పెట్ వేస్తూ ఉన్నారు మోడీ అండ్ షా. లోకేష్ని పదే ఆయన కలవడం కానీ, ఫ్యామిలీని తీసుకొని రమ్మనడం కానీ, అటు బీహార్ ఎన్నికల లాంటి అంశాల్లో కూడా లోకేష్ని స్వయంగా పిలవడం కానీ, లోకేష్ మంత్రులను కలవడానికి వెళ్తే వాళ్ళంతా ఆయనకి ఆ స్థాయిలో టైం ఇస్తున్న సిచ్యువేషన్స్ కానీ మనం చూస్తూ ఉన్నాం. అదే కాదు, ఆయన గ్లోబల్ లీడర్గా ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం, గూగుల్ డేటా సెంటర్ రావడంలో ఆయన మోడీతో లైజనింగ్ చేయడం కానీ, పాలసీ మార్చుకునే విధంగా కేంద్ర ప్రభుత్వం పెద్దల్ని కన్విన్స్ చేయడం కానీ మనం చూసాం. సో ఇవన్నీ కూడా నేషనల్ లెవెల్లో లోకేష్కి ఎక్స్పోజర్ తెస్తూ ఉన్నాయి. సిఐ సమ్మిట్ పేరుతోని లోకేష్ ఫోకస్ పెట్టింది తీరు దాదాపు నెల రోజుల నుంచి, అటు ఆస్ట్రేలియా దగ్గర నుంచి లండన్ దాకా తండ్రి కొడుకులు ఇద్దరు పర్యటనలు. సో తండ్రితో పోటీ పడుతూ లోకేష్ వేస్తున్న అడుగులు కూడా ఆయన్ని హైలైట్ చేస్తూ ఉన్నాయి. భవిష్యత్ టీడీపీ లీడర్గానే కాదు, భవిష్యత్ ముఖ్యమంత్రిగా కూడా ఆయన ఫోకస్ అవుతూ ఉన్నారు కొంత. సో ఈ క్రమంలోనే నేషనల్ మీడియా ఏదో ఒక రూపంలో ఆయన హైలైట్ చేస్తూ ఉంది. తాను ఢిల్లీ వెళ్ళినప్పుడల్లా కూడా జగన్మోహన్ రెడ్డి లాగా ఏ హోటల్లోనూ ఆయన పడుకోవట్లేదు, పూర్తిగా నేషనల్ మీడియాలో కూడా ఆయన ఫోకస్ అవుతూ ఉన్నారు. మొన్న మనం చూసాం, మహిళల క్రికెట్ మ్యాచ్ జరిగిన సమయంలో కూడా మహిళా టీంతోని వాళ్ళు కప్పు గెలిచిన తర్వాత ఇంటరాక్షన్ అయ్యారు. స్టాండ్స్కి, వైజాగ్లో స్టాండ్స్కి మహిళా క్రికెటర్లు పేర్లు పెట్టారు. ఇలా ప్రతి అంశాల్లో కూడా ఎక్కడో చోట ఆయన హైలైట్ అయ్యే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో నేషనల్ మీడియా కూడా అందుకే లోకేష్ లాంటి లీడర్ కావాలి రాష్ట్రానికి అని చెప్పి మాట్లాడుతూ ఉంది. బెంగళూరు విషయంలో తాను ఐటీ మినిస్టర్గా బెంగళూరు విషయంలో ఏ స్థాయిలో ఫైట్ చేశారు, తన మీద డీకే శివకుమార్ దగ్గర నుంచి ప్రియాంక మల్లికార్జున్ ఖర్గే దాకా టార్గెట్ చేసినా సరే ఆయన అంత స్ట్రాంగ్గా నిలబడుతున్న పరిస్థితి మనం చూసాం. ఇంతమంది విమర్శలకు ఒక్క గూగుల్ డేటా సెంటర్ వైజాగ్ తీసుకురావడంతో సమాధానం చెప్పారు ఆయన. సో ఆ స్థాయిలో ఈరోజు నేషనల్ మీడియా కూడా లోకేష్ని ప్రమోట్ చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. అందుకే లోకేష్ ఢిల్లీలో ఈరోజు టాక్ ఆఫ్ ది ఢిల్లీగా మారారు ఆయన. అలాంటి పరిస్థితుల్లో ఇక జగన్మోహన్ రెడ్డి కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. తాను లోకల్ ఇష్యూస్ కంటే నేషనల్ మీడియాలో కూడా తాను హైలైట్ కావాలి అని చెప్పేసి ఆయన కొంత వర్కౌట్ చేస్తూ ఉన్నారని చెప్తున్నారు. ఆల్రెడీ కొంతమంది ఏదైతే నేషనల్ మీడియా ప్రతినిధులతో ఆయనకి సత్సంబంధాలు ఉన్నాయి, వాళ్ళు పిలిపించుకుంటా ఉన్నారు, వాళ్ళతో కూర్చుంటా ఉన్నారు, వాళ్ళతో భేటీలు వేస్తూ ఉన్నారు, సుదీర్ఘంగా వాళ్ళతో కొన్ని అంశాల మీద చర్చిస్తూ ఉన్నారు. మళ్ళీ అధికారంలోకి రావాలంటే ఎలాంటి సలహాలు తీసుకోవాలనే అంశం మీద కొంతమందితో సలహాలు తీసుకుంటూ ఉన్నారు. ఎన్డీటీవీ దగ్గర నుంచి రాజ్దీప్ సర్దేశాయ్ లాంటి వాళ్ళతో కూడా కరణ్ దాపర్ దాకా జగన్మోహన్ రెడ్డికి సత్సంబంధాలు ఉన్నాయి. సో వీళ్ళందరితో కూడా జగన్మోహన్ రెడ్డికి యాక్సెసిబిలిటీ ఉంది. వాళ్ళందరితో ఇప్పటి నుంచి ఆల్రెడీ ఎన్డీటీవీ జగన్మోహన్ రెడ్డి సొంత మీడియా ఎప్పటి నుంచో టైప్లో ఉన్నారు. ఇండియా టుడే కూడా ఆ స్థాయిలో జగన్మోహన్ రెడ్డిని పైకి లేపే ప్రయత్నం చేసింది ఎన్నికల కంటే ముందు. సో వాళ్ళందరినీ మళ్ళా తనకు రీవ్యాంప్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు టువర్డ్స్ టు తన పార్టీ వైపు, తన వైపున. అందుకే లోకేష్కి పోటీగా, లోకేష్ కంటే ఎక్కువగా తాను నేషనల్ మీడియాలో ప్రమోట్ అవ్వాలి, నేషనల్ మీడియాలో ఫోకస్ అవ్వాలి అని చెప్పి కొత్త ప్లాన్ అయితే జగన్మోహన్ రెడ్డి తీసుకొస్తూ ఉన్నారు. ఆ దిశగా ఆయన పార్టీ ఎంపీలు కూడా నేషనల్ మీడియాతో కొంతమంది పెద్దలతో వాళ్ళ లైజింగ్లోకి వచ్చారని చర్చ జరుగుతోంది. లెట్స్ సీ మరి జగన్మోహన్ రెడ్డి లోకేషే తన టార్గెట్ అన్నట్టుగా పెట్టుకున్నట్టున్నారు నేషనల్ మీడియా విషయంలో. మరి ఈ విషయంలో ఎంతవరకు లోకేష్ ఆయన బీట్ చేయగలరు అనేది మనం చూడాల్సి. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 Telugu YouTube channel.